హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిలై తెలుగు పిల్ల. ఈరోజు మీ అందరికీ నేను జున్ను అనేది ఎలా తయారు చేస్తానో చూపిస్తున్నానండి. మేము ఛత్తీస్గఢ్లో ఉంటాం కదండి. ఇక్కడ ఒక 2 నెలలకి 3 నెలలకి ఇలా ఊరంటి వచ్చి అమ్ముతారండి. కిలో 100 రూపాయలు. కానీ ఫస్ట్ రోజు కాదు, రెండో రోజువి మూడో రోజువి ఇచ్చారండి. చాలాసార్లు వండాను, బాగా వచ్చిందండి. ఇది 3 డేస్ కదా, 3 డేస్ పాలు ఉంటాయండి. అంటే అంత చిక్కగా అనిపించలేదు నాకు. అందుకని నేను కొలుచుకుంటే ఒక గ్లాస్ నిండా వచ్చాయండి. ఆ గ్లాస్కి సగం చిన్న గ్లాస్ తోటి వేసానండి నార్మల్ పాలు. దానికి తగినంత బెల్లం వేసానండి. సగం మంది పంచదార బెల్లం లేకపోతే పంచదార ఎట్టే చేస్తారో అలా కాకుండా బెల్లంతో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దానిలోకి నేను మిరియాలు వేసానండి చితక్కొట్టుకొని, అలాగే ఇలాచీలు కూడా దంచుకొని వేసాను. సొంటి వేస్తే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర సొంటి లేదండి, అందుకని నేను ఇలాచీలు మిరియాలే వేసానండి. బెల్లం అనేది బాగా కరిగిన వరకు కరిగించుకోవాలండి. ఏమీ లేకంటేనా చూడండి, బెల్లం అనేది కరిగిపోయింది ఫుల్గాన. అది కరిగించిన తర్వాత ఒక పొయ్యి మీద స్టవ్ పెట్టి కళాయి పెట్టి కళాయిలోని వాటర్ వేయాలండి. నా దగ్గర దానికి తగినంత కళాయి ఉంది కాబట్టి వేసాను. మీ దగ్గర లేకపోతే కుక్కర్లోనే పెట్టి దానికి విజిల్ తీసేయాలండి. అది మీడియం ఫ్లేమ్లో మినిమం ఒక 30 నిమిషాలైనా ఉడికించాలండి. స్లోలో పెట్టి ఉడికించాలి. చూసారా, నేను 10 మినిట్స్లో తీస్తే ఎలా ఉన్నదో మీకు తెలియడానికి నేను మూత తీసి చూపించాను. మెయిన్ అనేది మూత అనేది తీయకూడదండి. తీయకుండా ఆవిరి బయటకు పోకుండా ఉంచాలండి. ఆ తర్వాత చూసారా, ఉడికిపోయింది. నేను ఇది ఫ్రిడ్జ్లో ఒక పావుగంట ఎడుతున్నానండి. మీ ఇష్టమే, అరగంట అయినా పెట్టుకోవచ్చు. నేను పావుగంటే పెట్టానండి. పావుగంట పెట్టుకున్న తర్వాత జున్ను అన్నది చాలా బాగా ఉంటుందండి. మనం ఒక ప్లేట్లో తీసుకొని తిరిగేసి కూడా వచ్చండి. నేను తిరగలేదు, ఎందుకని తినేస్తామని. చూసారా, జున్ను అన్నది ఎంత మెత్తగా ఎంత మృదువుగా వచ్చిందండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. చూసారా, జున్ను అనేది ఎంత టేస్టీగా ఉన్నదో, ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు నేను తిని టేస్ట్ అనేది బాగుందండి, సూపర్గా ఉన్నది.